ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, ప్రణాళికకు సంబంధించిన బట్టి విక్రమార్క కార్యక్రమం ఎట్లుందంటే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టున్నది. 4 సంవత్సరాల కింద పనులు శాంక్షన్ చేసుకొని ప్రారంభించిన 4 సబ్స్టేషన్లు ఇనాగ్రేషను, అదేవిధంగా ముచ్చటగా 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన. వెరసి ఇది ప్రోగ్రాం. అందులో 223/33 ఈచర సబ్స్టేషన్ 4 సంవత్సరాల కిందనే మొదలుపెట్టి అది ఆల్రెడీ ఫంక్షనింగ్, అక్కడంతా కూడా మార్చిపోయినట్టుంది. అదేవిధంగా కొండాపూర్ కావచ్చు, సాగరం కావచ్చు, కురుచపల్లి, ఇవన్నీ కూడా టోటల్గా బీఆర్ఎస్ సాయంలో 13 సబ్స్టేషన్లు 33/11. అదేవిధంగా ఒక పెద్ద సబ్స్టేషన్ లక్ష్మీనారాయణ తండ దగ్గర 440/43. అన్నిటికంటే ఈరోజు హై టెన్షన్ వైర్లన్నీ కూడా అక్కడి నుండి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత నెక్స్ట్ మనం పీసర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి, 24 గంటల నిరంతర కరెంట్ ఇవ్వడానికి, మరి అనేక రకాలుగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రతి సబ్స్టేషన్లో కూడా 50 మెగావాట్స్ పవర్ ట్రాన్స్మిషన్ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు వచ్చి ప్రోగ్రాము ఏమైపోయింది అంటే, మొత్తం మీద 3 ముచ్చట్లతోనే అయిపోయింది. కడియం శ్రేణి పట్టబగలు అడ్డంగా దొరికిపోయిండు. నేను పార్టీ ఫిరాయించలేదన్న కడియం శ్రీహరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అని 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఆయన అనడమే కాకుండా అక్కడున్న క్యాడర్ చేత కూడా అనిపించే ప్రయత్నం చేస్తే మరి ఎలాంటి రెస్పాన్స్ లేని సంగతి మనం చూసినాం. దొందే ఈయన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి. ఒరగబెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒరగబెట్టింది ఏమి లేదు. 2 విషయాలు మాట్లాడడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు మొత్తం కొనేసరం అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు టార్గెట్ 95 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది 55 లక్షల మెట్రిక్ టన్నులు అయితే తలో మాట మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 65,000 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారని చెప్తే, బట్టి విక్రమార్క 72 లక్షల మెట్రిక్ టన్నులని, అదేవిధంగా రేవంత్ రెడ్డి 75 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పే మాట ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కల్లాలలో ధాన్యం రాసులు తడుస్తూ, ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ అట్లాగే ఉన్నాయి. చాలామంది రైతులు అడ్డికి పౌషర్ ఇప్పటికే అమ్ముకున్నారు. 1900కు 2000కు అమ్ముకున్నారు. ఇంకా కొందరు వారే బార్దాన్ని కొనుక్కొని, వారే ట్రాక్టర్లు కిరాయి తీసుకొని, వారే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి, వారే అమాలీలలాగా మిల్లులో దించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డి అయితే నిస్సిగ్గుగా ప్రపంచ నియంత, దయచేసి ప్రెస్ మిత్రులు రాయాలి, ప్రపంచ నియంత ఏడి అమీన్ అని ఒకతను, అదేవిధంగా హిట్లర్ అని ఇంకోతను, వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే పేరు వచ్చిన
నియంతలు సోవియట్ యూనియన్ చేతిలో ఓడిపోతానని తెలిసి హిట్లరు తను పాలిస్తున్న జర్మనీలో లక్షల మందిని నిర్దాక్షిణంగా రక్త పిపాసి లెక్క పారిశ్రామిక వాడలను మొత్తం కూడా విధ్వంసం చేయడం జరిగింది. అలాంటి నిరంకుశవాది రక్త పిశాచి నియంత నాకు ఆదర్శం. ఏ రకంగానైతే ఇరాన్ ఇజ్రాయెల్లో ఊత కూర్చోబెట్టి అక్కడ నరమేధం జరుగుతుందో అలాగా నేను ఈరోజు హైడ్రా పేరుతో హైదరాబాద్లో విధ్వంసం సృష్టిస్తున్నా. నాకు హిట్లర్ ఆదర్శమని మాట్లాడడం జరిగింది. ఒక పక్క రాజ్యాంగం సంఖ్యలో పెట్టుకొని రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని తిరుగుతుంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అహింసావాదానికి తిరోగతలిచ్చి హింసను ప్రోత్సహించే విధంగా ఒక నియంతలాగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఒడ్లు కొనుగోలు దేవుడెరుగు, కానీ ఆయన మాటలతో ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రోగ్రాము ఏమైపోయింది అంటే మొత్తం మీద 3 ముచ్చట్లతోనే అయిపోయింది. కడియం శ్రేణి పట్టబగలు అడ్డంగా దొరికిపోయిండు. నేను పార్టీ ఫిరాయించలేదన్న కడియం శ్రీహరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఆయన అనడమే కాకుండా అక్కడున్న క్యాడర్ చేత కూడా అనిపించే ప్రయత్నం చేస్తే మరి ఎలాంటి రెస్పాన్స్ లేని సంగతి మనం చూసినాం. దొందే ఈయన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి. ఒరగబెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒరగబెట్టింది ఏం లేదు. 2 విషయాలు మాట్లాడడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు మొత్తం కొడేశ్వరం అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు టార్గెట్ 95 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది 55 లక్షల మెట్రిక్ టన్నులు అయితే తలో మాట మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 65 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారని చెప్తే బట్టి విక్రమార్క 72 లక్షల మెట్రిక్ టన్నులని, అదేవిధంగా రేవంత్ రెడ్డి 75 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పే మాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కల్లాలలో ధాన్యం రాసులు తడుస్తూ ఎండకెండుతూ వర్షానికి తడుస్తూ అట్లాగే ఉన్నాయి. చాలామంది రైతులు అడ్డికి పౌషేరు ఇప్పటికే అమ్ముకున్నారు. 1900కు 2000కు అమ్ముకున్నారు. ఇంకా కొందరు వారే బార్దాన్ని కొనుక్కొని వారే ట్రాక్టర్లు కిరాయి తీసుకొని వారే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి వారే అమాలీలలాగా మిల్లులో దించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డి అయితే నిస్సిగ్గుగా ప్రపంచ నియంత, దయచేసి ప్రెస్ మీట్లు రాయాలి, ప్రపంచ నియంత ఏడి అమీన్ అని ఒకతను, అదేవిధంగా హిట్లర్ అని ఇంకోతను, వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే పేరు మోసిన నియంతలు. సోవియట్ యూనియన్ చేతిలో ఓడిపోతానని తెలిసి హిట్లరు తను పాలిస్తున్న జర్మనీలో లక్షల మందిని నిర్దాక్షిణంగా రక్త పిపాసి లెక్క పారిశ్రామిక వాడలను మొత్తం కూడా విధ్వంసం చేయడం జరిగింది. అలాంటి నిరంకుశవాది రక్త పిశాచి నియంత నాకు ఆదర్శం.
ఏ రకంగానైతే ఇరాన్ ఇజ్రాయెల్లో ఊత కూచబడితే అక్కడ నరమేధం జరుగుతుందో అలాగా నేను ఈరోజు హైడ్రా పేరుతో హైదరాబాద్లో విధ్వంసం సృష్టిస్తున్న నాకు హిట్లర్ ఆదర్శమని మాట్లాడడం జరిగింది. ఒక పక్క రాజ్యాంగం సంఖ్యలో పెట్టుకొని రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని తిరుగుతుంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అహింసావాదానికి తిరోగతలిచ్చి హింసను ప్రోత్సహించే విధంగా ఒక నియంతలాగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని మరి తిట్టని వాళ్ళు లేరు, దూషించని వాళ్ళు లేరు. అలాంటి నియంత పాలనలో మనం ఉన్నాం. స్వయంగా ఆయనే ఒక క్రిమినల్. అనేకసార్లు చెప్పుకున్నాం, 189 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసెస్ ఉన్నాయి, ల్యాండ్ కబ్జా చేసిన కేసులు ఉన్నాయి. ఆయన ఈరోజు పాలన చేసుకుంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీ, ఇదే బట్టి విక్రమార్క 28 కిలోమీటర్లు గణపూర్ నియోజకవర్గంలో వేలేరు చిల్పూర్ మండలాల్లో కొన్ని గ్రామాలు పాదయాత్ర చేసిండు. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు అంటుండు. ఆయనకు గాడిది గుడ్డంతా కూడా తెలియదు గణపురం గురించి. ఇక్కడ కడియం శ్రీహరి తానే అంటే ఆయన తానే తందాను అంటాడు. గణపురంలో ఎప్పుడన్నా వలసల మాట వచ్చిందా? మట్టి పిసుకున్నాం కావచ్చు, ఉపాసం ఉన్నాం కావచ్చు, ఇక్కడ ఎప్పుడు కూడా వలసలు లేనే లేవు. ఈయన వలస పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చిందంటాడు. నేను 20 సంవత్సరాలు ఇక్కడ పాలన చేయలేదంటాడు. తెలుగుదేశంలో 9.5 సంవత్సరాలు ఏకదాటిగా క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. ఇక్కడ అభివృద్ధి నీకు గుర్తు రాలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 4 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నావు. అప్పుడు నీకు అభివృద్ధి గుర్తు రాలే. ఒక క్యాబినెట్ మంత్రిగా 5 సార్లు 5 శాఖలు పాలించినప్పుడు నీకు అభివృద్ధి శాత కాలేదు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి సాధిస్తాడట. దేవాదుల గురించి మాట్లాడే నైతిక హక్కు కడియం శ్రీహరికి లేదు. 2003లో ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో పోయి అక్కడ శంకుస్థాపన చేస్తే 17 నెలలైనా కూడా తట్ట మట్టి తీయకపోతే అక్కడ పిండాలు పెట్టడం జరిగింది. 2022లో 104 కోట్లతోటి 3 లిఫ్టులు ఏర్పాటు చేస్తే ఆ పనులు ఇప్పటికి మొదలు పెట్టకపోతే ధర్మాపురం దగ్గర ఉప్పుగల్లు లిఫ్ట్కి సంబంధించిన వంగాలపల్లి, ధర్మాపురం, వెంకటాపూర్, తర్వాత మల్లకపల్లికి నీళ్ళు ఇవ్వడం కోసం ఒక బకెట్ తోటి మట్టి తీసి ఆ బొంద అట్లే ఉంటే అక్కడ కూడా రైతన్న కోసము రాజన్న పాదయాత్రలో అక్కడ కూడా పిండాలు పెట్టడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాదులకు వ్యతిరేకం కడియం శ్రీహరి. గణపూరు ఇరిగేషన్ రంగానికి వ్యతిరేకం కడియం శ్రీహరి. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మైలారం పర్వతరి దగ్గర మైలారం గ్రామానికి ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి 12 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ మైలారం చెరువు నింపితే ఆయనకు బంగారు కడియం తొరిగిండు కడియం శ్రీహరి గారు. కానీ 9 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎస్పి ధర్మసారుకుంటే ఇక్కడికి మాత్రం నీళ్లు తీసుకురాలేదు. అందుకనే గణపురం మీద ఆయనకు సవితి తల్లి ప్రేమే. ఆయనకు గణపురము రాజకీయ భిక్ష పెట్టింది ఆయన చెప్పుకుంటున్నాడు. మేమంటున్నాము రాజకీయ భిక్ష ఇక్కడే పెట్టాము, రాజకీయ సమాధి కూడా ఇక్కడే చేస్తాం. ఏ అంశం మీద అభివృద్ధి మీద మాట్లాడుతావు నువ్వు? ఒక్కొక్క ఊరికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పల్లె ప్రగతి పేరు మీద బడ్జెట్లో నిధులు కేటాయించి గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా నెరవేర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఊరికి 10 లక్షల సీసీ రోడ్లు ఈజీఎస్కు సంబంధించిన ఇచ్చి
ఒక మహిళా కమ్యూనిటీ హాల్ ఇచ్చి అరకొర అక్కడో ఇక్కడో ఇల్లు ఇచ్చి మొత్తము నేను ప్రతి ఊరిని అభివృద్ధి చేస్తున్నా, దానికోసమే నేను కాంగ్రెస్ పోయినని చెప్పేసి పిట్ట కథలు చెప్పితే నమ్మే పరిస్థితులలో గణపురం ప్రజలు లేరు. ఇప్పటికే కడియం శ్రీహరిని మర్చిపోయిళ్ళు, కడియం శ్రీహరిని మర్చిపోయిళ్ళు. ఇక ఆయన ఊసు గణపురంలో ఉండదు, అది ముగిసిన చరిత్ర. కాబట్టి నువ్వు ఎంతమంది మంత్రులను తీసుకొచ్చినా ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు నెరవేరలేదు. ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు, తులం బంగారం అటైపోయింది, 2,000 పెన్షన్ 4,000 అటైపోయింది, నిరుద్యోగ వృత్తి 4,000 అటైపోయింది, రైతు భరోసాకు ఇస్తానన్న 5 సార్లు అయితే 2 సార్లు ఇచ్చినావు, 3 సార్లు ఎకరం లోపే ఇచ్చినావు. రైతు బీమా అతి లేదు గతి లేదు. ఒంటరి మహిళకు 4,000 ఇచ్చే ముచ్చట లేనే లేదు. వికలాంగులకు 6,000 ఇస్తానన్నావు, అదేటైపోయింది. కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నావు, అది లేదు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్నావు, అది లేదు. ఇది తెలంగాణ విధ్వంస ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ విధ్వంస ప్రభుత్వం అందిస్తున్న వికట చేష్టలు చేస్తూ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు, అప్పులు తీసుకొస్తూ ఉన్నాడు, రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అయిపోయింది, 30 నెలలు అయిపోయింది. రాబోయే 30 నెలల్లో సరిదిద్దుకొని 420 హామీలు, 460 హామీలు, తర్వాత 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఎదిరిస్తాం, అవసరమైతే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.